అర్జునుల వారు అడిగిన ప్రశ్న. స్వామి, దేవాలయాలలో మూర్తి నీవని పూజించేవారు కొందరు, సర్వము నీవేనని నీ అవ్యక్తత్వాన్ని ఆరాధించేవారు మరికొందరు. వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? ఈ ప్రశ్నకు భగవంతుడు ఈ శ్లోకములో స్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నాడు. శ్రద్ధగా వినండి. అర్జున, ఏ మానవుని హృదయం అనన్యయోగాన్ని అందుకుంటుందో అతనే ఉత్తమోత్తముడు, అతనే పరమ శ్రేష్టమైన నా భక్తుడు. అనన్యయోగము అంటే ఏమిటో వివరిస్తాను, శ్రద్ధగా విను. ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ భావనను మననం చేస్తున్నప్పటికీ, ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పటికీ అదంతా భగవంతుడేనని, మరింకా ఏది కాదని, దైవము కన్నా అన్యమైనది ఇంకేది లేనేలేదనే స్పృహను కలిగి ఉండాలి. ఈ అనన్యయోగాన్ని పొందగోరిన వారు నిత్యం తమ జీవితాలలో ఒక మంత్రాన్ని స్మరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ మంత్రాన్ని చెప్తాను, విను. ఓం నమో నారాయణాయ. ఇప్పటికీ ఇది సత్యము, ఇది భగవంతుడు, ఇది మంత్రము. దీనిలోని మంత్రార్థాన్ని స్మరించడం చేత మనిషి అతి సులభముగా అనన్యయోగాన్ని చేరుకోగలుగుతాడు. అనన్యయోగ ప్రభావము చేత ఈ సకల కర్మలను ఈశ్వరాధీనం చేసి మనిషి శాంతిగా జీవిస్తాడు. కృష్ణ ఆత్మనం.